తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై పొలిటికల్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ విగ్రహం తీసేసి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు రేవంత్ రెడ్డి. ఎవరికైనా చేతనైతే ముట్టుకోవాలని సవాల్ చేశారు రేవంత్. అటు ఈ లొల్లిపై బీజేపీ తనదైన శైలిలో సెటైర్లు వేస్తోంది. రుణమాఫీ చేయకుండా ఏంటి నాటకాలు అంటూ ఫైర్ అయ్యారు బండి సంజయ్. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. మీలాక మేము తాగుబోతులం కాదు, రాత్రి కోటి పొద్దున కోటి మాట్లాడడానికి, లేకపోతే మాట్లాడింది మర్చిపోయి మళ్ళా కొత్తది మాట్లాడడానికి మేమెవరము మీలాంటి తాగుబోతు సన్నాసులం కాదని ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి? తారీఖు చెప్పు, మా జగ్గాన్నకి చెప్తా, మా జగ్గాన్న వచ్చి అక్కడ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో. ఈ రుణమాఫీ అంత బోకస్, 70% రుణమాఫీ జరుగుతుందని చెప్పి మొత్తుకుంటే వాళ్ళ నుంచి ఆన్సర్ వస్తలేదు అధికార పార్టీ నుంచి. ఇప్పుడు విగ్రహాలు స్టార్ట్ అయింది. విగ్రహాల వెళ్ళి వాళ్ళు విగ్రహం పెడుతుంటే వీళ్ళు తీసేస్తారట. అది సమస్య. అది రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది. అది పెద్ద సమస్య వీరిద్దరికి. పుడియా దీని సవాల్ వేసుకుంటున్నారు ఇవాళ. ఎందుకు అయితే ప్లాన్ ప్రకారం రుణమాఫీ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ కొడుకు ఏదో నిన్న పెద్ద పోటీ కనుక విగ్రహం తొలగిస్తామని వీళ్ళంటారు, తొలగిస్తే మీ సంగతి చూస్తాను వాళ్ళంటారు. అది సమస్య అని చెప్పండి.